ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దంటారు కదా! సో, ఎందుకంటారు? ఆ బుట్ట పడిపోతే అన్ని గుడ్లు పగిలిపోతాయి. సో, లైక్‌వైస్ మనం కూడా ఈ యొక్క ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? అండ్ డైవర్సిఫికేషన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ మిస్టర్ సాయిరామ్ గారు ఉన్నారు. సో, వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో అందరూ కూడాను ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా అని చెప్పి బల్క్ ఒకే దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే లాస్ వచ్చినప్పుడు మొత్తం లాస్ అయిపోతుంది. సో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, మీ మాటలో చెప్పండి ఒకసారి. అసలు ముందు డైవర్సిఫికేషన్ కన్నా ముందు అసెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్. సో మనకి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ లో 4 టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. అవును. ఒకటి రియల్ ఎస్టేట్. ఇది మనకు అందరికీ తెలిసిందే, ద రియల్ ఎస్టేట్. సో మనకు కనిపించే ఆస్తి, నిజమైన ఆస్తి. సో ల్యాండ్స్, స్థలాలు, పొలాలు ఇవన్నీ దీని కింద వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బాండ్స్, ఎఫ్డీస్ ఇలాంటివన్నీ వీటి కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కామోడిటీస్, గోల్డ్, సిల్వర్, ప్రిషియస్ మెటల్స్ ఇలాంటివన్నీ వీటి కింద వచ్చేస్తాయి. ద ఫోర్త్ వన్ ఇస్ ద ఈక్విటీ. ఫస్ట్ షేర్స్ అన్ని ఈక్విటీస్ కింద వచ్చేస్తాయి. సో డైవర్సిఫికేషన్ అనేది ఏం చెప్తుందంటే, సో ప్రతి ఇయర్ ఒకే అసెట్ క్లాస్ అనేది టాప్ లో ఉండదు. గోల్డ్ డిడ్ వెరీ వెల్ ఇన్ 2020. కోవిడ్ టైంలో విపరీతంగా పెరిగింది. 2020 వల్ల ఈక్విటీస్ పెరిగాయి. నెక్స్ట్ లాస్ట్ 7-8 months లో డెట్ బాగా పర్ఫార్మ్ చేసింది. సో లాస్ట్ 5 years లోనే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ క్లాస్ పెరిగింది. అండ్ విత్ ఇన్ ఈక్విటీస్ కూడా మీరు చూసుకుంటే ఒక ఇయర్ లార్జ్ క్యాప్స్ పెరిగాయి. 2020 లార్జ్ క్యాప్స్ టైం. నెక్స్ట్ తర్వాత స్మాల్ క్యాప్ బాగా పెరిగింది. లాస్ట్ 1 year లో మిడ్ క్యాప్ బాగా పెరిగింది. సో ఏ టైంలో ఏది పెరుగుతుందో మనకు తెలియదు. అసలు అలా పెరిగిద్దని చెప్తున్నాను అస్సలు నమ్మకండి. ఇది ఓన్లీ గాడ్ విల్ నో దట్. సో ఏ టైంలో ఏది పెరుగుతుందో తెలియదు కాబట్టి మనం అన్ని ఎగ్స్ ని ఒకే దాంట్లో పెట్టుకోకుండా అన్నిట్లో కనుక పెట్టామనుకోండి, కొంచెం బాండ్స్ లో పెట్టాను, కొంచెం గోల్డ్ లో పెట్టాను, కొంచెం రియల్ ఎస్టేట్ లో పెట్టాను, కొంచెం ఈక్విటీస్ లో పెట్టాను. ట్రూ. అప్పుడు నాకు డైవర్సిఫికేషన్ వస్తుంది. సో నాకు ఈక్విటీస్ పని చేయలేదు, నా గోల్డ్ చేయొచ్చు, నా రియల్ ఎస్టేట్ చేయొచ్చు, నా బాండ్స్ చేయొచ్చు. సో నాకు ఆప్టిమల్ రిటర్న్ అనేది వస్తుంది. ఓకే. సో డైవర్సిఫికేషన్ అంటే రిస్క్ తగ్గించడం. ట్రూ. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ రిటర్న్స్. అవును. నా రిటర్న్ తగ్గకుండా రిస్క్ మాత్రమే తగ్గిస్తాను. సో డైవర్సిఫై అవుతుంది కాబట్టి చిన్న ప్రాబ్లం వచ్చినా మిగతా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అవుతుంది. అవునండి. సో మరి దీంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏం చెప్తారు? సో ఏమన్నా కేటగిరీస్ చెప్పారు. సో ఎంతెంత పర్సెంటేజ్ మనం పెడితే బాగుంటుంది అందులో? సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయితే గనక వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి కొత్తగా ఉంటాయి కాబట్టి, సీనియర్ సిటిజన్స్ కైనా కానీ వీళ్ళు మల్టీ అసెట్ ఫండ్స్ అనేది ఉంటుంది. ఇట్ ఇస్ చాలా మంచి బ్యూటిఫుల్ కేటగిరీ. ఓకే. ఇది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్, ఇట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్బిట్రాజ్, ఓకే, ఇట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ డెట్, గోల్డ్, సిల్వర్, రేట్స్, రియల్ ఎస్టేట్ ఫండ్స్, ఓకే, ఇట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఆల్సో. సో ఒక సింపుల్ ఫండ్ మీ 1000 రూపీస్ పెట్టినా కానీ వీటన్నిటిలో మీకు ఎక్స్పోజర్ వస్తుంది. చాలా డీసెంట్ రిటర్న్ వస్తుంది విత్ లెస్ రిస్క్. ఓకే. సో ఈ మల్టీ అసెట్ ఫండ్స్ కనుక మీరు స్టార్ట్ చేస్తే మీకు మోస్ట్లీ ఈక్విటీ పార్ట్ కూడా అట్లీస్ట్ 40-50% మోస్ట్లీ ఉంటుంది. ట్రూ. సో ఇది మనకి డైవర్సిఫికేషన్ కి చాలా యూజ్ అవుతుంది. అవును. ఇన్ కేస్ మన అందరి రియల్ పోర్ట్ఫోలియోస్ తీస్తే గనక మెజారిటీ పార్ట్ రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటారు. సో 70-80%, 10-20% గోల్డ్ లో ఉంటాయి. సో మిగిలిన పార్ట్ ఈక్విటీస్ ఉంటది. అది రియల్ ఎస్టేట్ బేస్డ్ డైవర్సిఫికేషన్. మన ఫినాన్షియల్ అసెట్ కి వచ్చేసరికి రివర్స్ లో చేస్తాం. మెజారిటీ ఈక్విటీ పెట్టుకుంటాం, మిగిలిన 50% ఆఫ్ ది పోర్షన్ మిగిలిన అసెట్స్ తో ఫిల్ చేసేస్తాం. ఓకే. సో మీకు ఒక ఫిగర్ చెప్తాను, ఫ్యాక్ట్. చెప్పండి. సో 1995 నుంచి సో 2021 వరకు ఓన్లీ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకన్నా ఈక్విటీ 70%, డెట్ 30% ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిటర్న్ 3% ఎక్కువ వచ్చింది. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఈక్విటీస్ లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో 1999-2000 .com బబుల్ వచ్చింది, కేతన్ పరేఖ్ స్కామ్ వచ్చింది, ఈక్విటీస్ క్రాష్ అయ్యాయి. వెంటనే డెట్ నుంచి ఈక్విటీస్ లో పెట్టేశారు. నెక్స్ట్ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఈక్విటీస్ క్రాష్ అయినాయి, డెట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేశారు. నెక్స్ట్ కోవిడ్, అప్పుడు
సో ఇలా చేయడం వల్ల ఓన్లీ ఈక్విటీ మీద డ్రైవ్ చేసిన వాళ్ళకన్నా ఈ రెండు కాంబినేషన్ చేసిన వాళ్ళకి 3% ఎక్కువ వచ్చింది. ఓకే. ఎప్పుడైతే ఈక్విటీ ఎక్కువైందో ఈక్విటీని సెల్ ఆఫ్ చేసి మళ్ళీ తిరిగి డెట్ కొంటారు. సో అప్పుడు ఏమవుతుంది, నా పోర్ట్ఫోలియో తక్కువ పడుతుంది కానీ ఎక్కువ రిటర్న్ వస్తుంది. అవును, అవును. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చూశాను. 2010 నుంచి 2020 వరకు లార్జ్ క్యాప్స్ గివ్ 9.9% రిటర్న్. అదే పీరియడ్ లో లాంగ్ టర్మ్ డెట్ 10 years డెట్ అనేది 8.8 ఇచ్చింది. ఓకే. సో 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. మాత్రమే ఉంది. కానీ ఆ వాలటాలిటీ చూస్తే ఈక్విటీస్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తుంది. అవును, అవును. సో ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ లో భాగంగా ఈ రెండు కనుక మనం తీసుకున్నాను, నాకు ఆ రిస్క్ తక్కువ వస్తుంది, నాకు కన్సిడరబుల్ రిటర్న్ వచ్చేస్తుంది. ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం ఎలా? సో జనరల్ గా ఏంటంటే ఈక్విటీస్ మేబీ 60 to 70% మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి. సో మిగిలిన 30% లో ఒక 20% డెట్, ఒక 10% గోల్డ్. ఓకే. సో వీటిని పెట్టుకుంటే గనక మనకి ఆటోమేటిక్ గా మనం ఎవ్రీ ఇయర్ చూసుకోవాలి. అవును, అవును. సో నేను ఒక 10 lakhs పెట్టాను, నేను 6 lakhs 7 lakhs ఈక్విటీస్ లో పెట్టాను, 22 lakhs డెట్ లో పెట్టాను, 1 lakh గోల్డ్ కొన్నానంటే కుదరదు. అవును. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇవి మారుతాయి. ట్రూ. మేబీ ఈక్విటీ బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, మీకు 7 lakhs 10 lakhs అవ్వచ్చు. అవును, అవును. గోల్డ్ అండ్ డెట్ అంతగా పెరగకపోవచ్చు, వెంటనే మీరు రీబ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీ ఓన్ గా అయినా చేసుకోవచ్చు, లేదా ఇదంతా మల్టీ అసెట్ ఫండ్ కి ఇస్తే ఆటోమేటిక్ గా రీబ్యాలెన్స్ జరుగుతుంది. అవును. మీరు ఇవన్నీ చేయలేరు అలాంటప్పుడు మీరు మల్టీ అసెట్ ఫండ్ కి ఇచ్చేయచ్చు. ఓకే. సో ఫైన్ అండి. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇట్లా డైవర్సిఫికేషన్ చేస్తున్నప్పుడు? డైవర్సిఫికేషన్ చేసేటప్పుడు అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మనలో చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్, దే విల్ డైవర్సిఫై ఇన్ ఈక్విటీ ఇట్ సెల్ఫ్. దే విల్ బై ఎ లార్జ్ క్యాప్ ఫండ్, దే విల్ బై ఎ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. అన్ని ఈక్విటీలో చేసేస్తారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. చివరికి చేసింది ఏంటి, ఈక్విటీలోనే మొత్తం ఈక్విటీలోనే పెట్టాం. ఈక్విటీ అనే బాస్కెటే పడిపోతే మీరు చెప్పినట్లు మొత్తం మన ఎక్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. ఆబ్వియస్లీ. సో ఆ మిస్టేక్ చేయొద్దు. అండ్ ఫండ్స్ 20-30 ఫండ్స్ పెట్టుకుంటారు నేను డైవర్సిఫికేషన్ పేరుతో. సో మీరు కనుక 30 ఫండ్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక్కొక్క ఫండ్ కి 3-4% వెయిటేజ్ వస్తుంది. సో పెరిగింది అనుకోండి, 3% పెరిగితే 6% అవుతుంది. మన ఓవరాల్ పోర్ట్ఫోలియోకి అది ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అవును. సో ట్రై టు కీప్ 4 to 5 ఫండ్స్. దానిలోనే పెట్టుకొని డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఓకే. ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఒక బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఒక మల్టీ అసెట్ ఫండ్, ఒక అల్ట్రా షార్ట్ ఫండ్. ఓకే. సో ఇవన్నీ కలిపినా అదే మల్టీ అసెట్ లాగే వచ్చేస్తాయి. ఓకే. సో ఇలా అయినా చేసుకోవచ్చు. బట్ ఓకే. 20-30 అలాంటి ఫండ్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ఓకే అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో గైస్ అర్థమైంది కదా. సో మల్టీ అసెట్ ఫండ్స్లో కనుక మీరు కనుక పెట్టుబడి పెడితే సో మీకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈక్విటీ, డెట్, గోల్డ్ అని కూడా బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి సో దట్ మీకు మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.